మన ఫస్ట్ మూవీ అప్డేట్ బిగ్ బాస్ డాక్టర్ బాబు అయిన మన గౌతమ్ కృష్ణ మెయిన్ లీడ్ గా వస్తున్న లేటెస్ట్ మూవీకి సోలో బాయ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నెంబర్ 2 కరోనా టైంలో అందరికీ షాక్ ఇచ్చారు భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ టీమ్. ఫైనల్లీ ఈ మూవీని ఈ మార్చ్ 1న థియేటర్స్ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యాన్. టీజర్ చాలా బాగుంది. నెంబర్ 3 మన సిద్ధు జొన్నలగడ్డ అండ్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తున్న మూవీకి జాక్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. జాక్ అనే టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. మన సిద్ధు జొన్నలగడ్డ కూడా కరెక్ట్ సరిపోయింది అనిపిస్తుంది. నంబర్ 4 డీజే టిల్లు పార్ట్ 2 మూవీ. ఈ మూవీ ట్రైలర్ ని ఈ ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మూవీని ఈ మార్చ్ 29న థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. నంబర్ 5 మన కిరణ్ అబ్బవరం రుక్సార్ ధిల్లోన్ మెయిన్ లీడ్ గా ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీకి దిల్ రూబా అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. దిల్ రూబా అనే టైటిల్ ను బట్టి చూస్తే ఈ మూవీ కూడా ఒక లవ్ స్టోరీ లా అనిపిస్తుంది. చూద్దాం. నంబర్ 6 మన నేచురల్ స్టార్ నాని అండ్ సుజిత్ కాంబోలో ఒక మూవీ కన్ఫర్మ్ అయ్యింది. మన సుజిత్ తొందరలోనే ఓజీ మూవీని కంప్లీట్ చేసి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తారంట. అండ్ అలాగే ఓజీ మూవీని ఈ సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. అయితే రీసెంట్ గా ఓజీ నుండి వచ్చిన అనౌన్స్మెంట్ పోస్టర్ లో 27 నంబర్ లో ఒక నైఫ్ ని కూడా చూడొచ్చు. ఆ నైఫ్ ఎవరిదో కామెంట్ చేయండి మామా. నంబర్ 7 మన బాలయ్య బాబు గారి 109th మూవీ. ఈ మూవీ టీం ఆల్రెడీ 40% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈ మూవీలో ఒక కీ రోల్ లో మన దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నారు. తన క్యారెక్టర్ లెంత్ మూవీలో తక్కువగా ఉంటుంది బట్ హై ఇంపాక్ట్ ఇస్తుంది. నంబర్ 8 మన ధనుష్ నాగార్జున అండ్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న మూవీ. ఈ మూవీ టీం ప్రెజెంట్ గోవాలో మన నాగార్జున అండ్ ధనుష్ గారి కాంబోలో వచ్చే సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ స్టోరీ ఉంటుంది. నంబర్ 9 మన మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర మూవీ. ఈ మూవీలో హీరోయిన్ గా మన త్రిష కన్ఫర్మ్ అయ్యారు అండ్ సెట్స్ లో కూడా వెళ్లారు. ప్రెజెంట్ హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 18 years తర్వాత మన చిరంజీవి అండ్ త్రిష కాంబోని బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాము. నంబర్ 10 మన అట్లీ అండ్ వరుణ్ ధావన్ కాంబోలో ఒక మూవీ రాబోతోంది కదా. ఈ మూవీకి బేబీ జాన్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు అండ్ హీరోయిన్ గా కీర్తి సురేష్ కనిపించబోతోంది. మార్చ్ 31న ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. నంబర్ 11 రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజా సాబ్ మూవీ. ఈ మూవీ షూటింగ్ 40% కంప్లీట్ అయ్యింది. ఈ మూవీలో 3 హీరోయిన్స్ ఉన్నారు. సో వ్యాలంటైన్స్ డేన ఈ మూవీ నుండి ఒక అప్డేట్ అయితే రావచ్చు. ఈ మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నంబర్ 12 పుష్ప పార్ట్ 2 ది రూల్ మూవీ. ఈ మూవీ స్టోరీలో కొంత పార్ట్ జపాన్ లో కూడా రన్ అవుతోంది కదా. ఆ జపాన్ సీక్వెన్స్ ను షూట్ చేయడానికి మూవీ టీం నెక్స్ట్ వీక్ జపాన్ కి వెళ్ళబోతున్నారు. అండ్ ఇది ఒక లాంగ్ షెడ్యూల్. నంబర్ 13 మన విశ్వక్సేన్ గారి గామి మూవీ. ఈ మూవీలో మన విశ్వక్ అఘోరాగా కనిపించబోతున్నాడు. అండ్ ఈ మూవీని మార్చ్ 8న థియేటర్స్ లో ప్లాన్ చేశారు. బట్ అదే రోజున అదే విశ్వక్సేన్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఒకే రోజు సేమ్ హీరో 2 మూవీస్ అంటే ఎక్కడో కొడుతుంది. ఏ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందో ఏమో. నంబర్ 14 మన ప్రభాస్ గారి కల్కి మూవీ. ఈ మూవీ టీం ఈ ఫిబ్రవరి 10th నుండి లాస్ట్ షెడ్యూల్ ను బిగిన్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతోంది. ఇందులో మూవీలో మెయిన్ లీడ్స్ గా చేస్తున్న చాలా క్యారెక్టర్స్ మధ్య వచ్చే సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఇవే మామ కొత్తగా వచ్చిన అప్డేట్స్. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతేనే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.